వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. సైబరాబాద్లోని రెస్టారెంట్లలో ఆహార భద్రత తనిఖీలను ఫుడ్ సేఫ్టీ బృందాలు ముమ్మరం చేశాయి. ఈ తనిఖీల్లో మదీనాగూడలోని జిఎస్ఎం మాల్లో ఉన్న చైనీస్ ఓక్ రెస్టారెంట్కు నోటీసులు ఇచ్చారు. ఆహార భద్రత నిబంధనల ఉల్లంఘనను గుర్తించిన అధికారులు కీలక సూచనలు చేశారు. పరిశుభ్రత విషయంలో లోపాలున్నట్టు గుర్తించారు. తనిఖీలలో చైనీస్ ఓక్లో వండిన అన్నానికి 36 గంటల సెల్ఫ్ లైఫ్ ఇచ్చినట్టు గుర్తించారు. అయితే దీనికి ఎలాంటి ల్యాబ్ ఆధారాలు కూడా లేవు. ఆహార పదార్థాల పరీక్ష, ప్యాకేజింగ్ మెటీరియల్, అలాగే ఆహారం అందించే సిబ్బందికి మెడికల్ సర్టిఫికేట్స్ అందుబాటులో కూడా లేవు. అంతేకాదు వాడే మందు, గుడ్లను క్లీన్ చేయడం లేదు. అలాగే ఒక ఫుడ్ హ్యాండర్లకు గోళ్లు ట్రిమ్ చేయకుండా ఉన్నట్టు గుర్తించారు. అన్నం, నూడిల్స్ తయారు చేసే ప్రాంతాల్లోని నీటి కుళాయిలు డర్టీగా ఉన్నాయి. FSSAI లైసెన్స్ను రెస్టారెంట్లో ప్రదర్శించలేదని అధికారులు తెలిపారు. అధికారులు నోటీసులు ఇచ్చారు. చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. పూర్తిగా అంటే ఒకవైపు అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నా కూడా హోటళ్ల పరిస్థితి పూర్తిగా ఎక్కడ మార్పులు రావట్లేదు. అంటే అధికారులు తూతూ మంత్రంగా అక్కడ ఆదేశాలు ఇచ్చి వెళ్ళిపోతున్నారు అని చెప్పి హోటల్స్ యజమానులు లైట్ తీసుకుంటున్నారా, లేకపోతే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదా నిజంగానే? సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అయితే రెగ్యులర్గా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అయితే తనిఖీలు చేపడుతున్నారు రవిచంద్ర. ముఖ్యంగా ఏదైతే హోటల్స్ కానీ రెస్టారెంట్స్ అట్లాగే క్లౌడ్ కిచెన్లు వంటివి రెగ్యులర్గా ప్రతిరోజు కూడా తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జిఎస్ఎం మాల్లో ఉన్నటువంటి బార్బిక్యూ నేషన్ అట్లాగే చైనీస్ ఓక్ రెస్టారెంట్లలో కూడా తనిఖీలు చేయడం జరిగింది. ఇందులో ఏదైతే FSSAI సర్టిఫికెట్లను డిస్ప్లే చేయడం కానీ, దాంతోపాటు సర్టిఫికెట్కి సంబంధించినటువంటి FSSAI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే రెగ్యులేషన్స్ సూచిస్తుందో వాటికి పాటించినటువంటి పరిస్థితిని కూడా గమనించడం జరిగింది. అదే సమయంలో చైనీస్ ఓక్ సంబంధించి అందులో 36 గంటల నుంచి నిల్వ ఉంచినటువంటి రైస్ ఏదైతే ఉడకబెట్టిన రైస్ అనేది స్టోర్ చేసినట్టుగా కూడా ఆఫీసర్లు అయితే గుర్తించడం జరిగింది. అదేవిధంగా బాగా హైజెనిక్ ఉన్నప్పటికీ కూడా ఫుడ్ ఏదైతే కిచెన్లో ఉండాల్సినటువంటి చాపింగ్ బోర్డ్స్ కానీ అట్లాగే అందులో పనిచేసే వర్కర్లకు సంబంధించి క్లీన్నెస్కి సంబంధించి కూడా పరిశీలించడం జరిగింది. అయితే రా ఓక్స్ ముఖ్యంగా చైనీస్ రెస్టారెంట్లో ఎక్కువగా ఫ్రైడ్ రైస్ అట్లాంటివి వాడుతుంటారు కాబట్టి ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు వాడేటువంటి ఎగ్స్ అనేది రా ఎగ్స్ అనేది క్లీన్గా లేనటువంటి పరిస్థితి ఉంది. సేమ్ టైం ఎక్కువగా ఫ్రైడ్ రైస్ ఇట్లాంటి వాటికి రైస్ మెటీరియల్కి సంబంధించి రైస్ ఐటమ్స్ కోసం వాళ్ళంతా స్టోర్ చేసుకున్నటువంటి పరిస్థితులలో దాదాపు ఉడకబెట్టిన రైస్ని 36 గంటల పాటు కూడా స్టోర్ చేసినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇంప్రూవ్మెంట్ నోటీసులు కూడా వారు జారీ చేయడం జరిగింది. ఏదైతే అప్పటికప్పుడు ఈ ఫుడ్ ఏదైతే ఉందో స్టోర్ చేసినటువంటి రైస్ను వెంటనే పడేయించడం జరిగింది. అదే సమయంలో సూచనలు కూడా చేశారు రవిచంద్ర. ఏదైతే చాపింగ్ బోర్డ్స్కు సంబంధించి కానీ అందులో పనిచేసే వర్కర్లకు సంబంధించి ఏదైతే హెయిర్ క్యాప్ వాడడం కానీ చేతిలో గ్లౌజులు వాడేటి అటువంటి సూచనలు చేయడం జరిగింది. ఇప్పటికీ ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేశారు. అయితే అదే సందర్భంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అయితే కేవలం నోటీసులు ఇవ్వడం అట్లాగే ఫుడ్ కంట్రోల్కి సంబంధించి ముఖ్యంగా పెస్టిసైడ్కి సంబంధించి కానీ అక్కడ నీట్నెస్కి సంబంధించి డ్రైనేజ్ పైప్ లైన్ డ్రైనేజ్ వాటర్ సమస్యలకు సంబంధించి ఇంప్రూవ్మెంట్ నోటీసులతో సరిపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో గతంలో భారీ జరిమానాలు విధించేటువంటి వారు దాంతోపాటు కేసులు నమోదు చేశారు. ఒకవేళ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఏదైనా హోటల్ కానీ ఫుడ్ సంబంధించి బిజినెస్లో అడుగుపెట్టాడంటే దాదాపు 2 లక్షల వరకు కూడా జరిమానా వేసేవారు. దాంతోపాటు కేసులు కూడా నమోదు చేసేటువంటి అధికారం కూడా వారికి ఉంది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న దాంట్లో భాగంగా కేవలం నోటీసులు ఇవ్వడం, ఇంప్రూవ్మెంట్ నోటీసులు అంటే మొదటి హెచ్చరికగా భావించి వాడికి నోటీసులు ఇవ్వడం, వాళ్ళు ఏదైనా అక్కడ సరిదిద్దుకోకపోతే నెక్స్ట్ లెవెల్లో కనుక వారి మీద కేసులు నమోదు చేస్తామనేది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు చెప్తున్నారు. అదే సందర్భంలో మెయిన్గా ఫుడ్కు సంబంధించి ఏదైతే ప్రోడక్ట్ నకిలీవి కానీ శాంపిల్స్ లేనటువంటి లేబుల్స్ లేని వాటి ఫుడ్కు సంబంధించి కూడా సీజ్ చేస్తున్నారు తప్పితే అందులో ఫుడ్ ఏదైతే తిన్న తర్వాత కూడా కొన్నిసార్లు ఫుడ్ ఐటమ్స్ తర్వాత తిన్న వెంటనే కాకుండా కొంతకాలానికి కూడా ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. అది తిన్నటువంటి వారు కెమికల్స్ కానీ వాటిని తిన్నటువంటి వారు నాణ్యత లేని ఫుడ్ తిన్నవారు అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత స్ట్రిక్ట్గా వ్యవహరిస్తే ఈ హోటల్లో
బిజినెస్కు సంబంధించి కొంత పటిష్టంగా నాణ్యమైన వస్తువులను వాడి కస్టమర్లకు ఫుడ్ అందించేటువంటి అవకాశం ఉందనేది అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి రవిచంద్ర. ఎస్, అంటే రమేష్, ఒక 36 గంటల పాటు సెల్ఫ్ లైఫ్లో అంటే కెమికల్స్ యూజ్ చేస్తూ అవి యూజ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి ఆహార పదార్థాలు మనుషులు తింటే లేదా చిన్నపిల్లలకు నూడిల్స్, చైనీస్ కానీ రెస్టారెంట్ల పైన ఎక్కువ చిన్నపిల్లలు చాలా ఇష్టపడుతుంటారు. వీటిని చిన్నపిల్లలు తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. అధికారులు ఇలాంటి రెస్టారెంట్లకు కూడా నోటీసులు ఇచ్చి తూతూ మంత్రంగా కనిపించడం కంటే డైరెక్ట్గా సీజ్ చేయాలి అని ఆదేశాలు ఏమి రావట్లేదా సార్? ఇదైతే చైనీస్ ఓక్కు సంబంధించినటువంటి చైనీస్ రెస్టారెంట్లో 36 గంటల నుంచి అయితే ఉడకబెట్టిన స్టీమ్ రైస్ అనేది స్టోర్ చేశారు రవిచంద్ర. ఈ రైస్ని అయితే అధికారులు వెంటనే పడేయించడం జరిగింది, ఎందుకంటే నెక్స్ట్ యూజ్ చేయకుండా. కానీ ఇప్పటి వరకు అది అప్పటికే ఫ్రైడ్ రైస్ చేసి ఉంటారు, వెరైటీ ఆఫ్ ఫుడ్ రైస్ ఐటమ్స్ కూడా చేసి సప్లై చేసి ఉంటారు. ఎవరికి ఇబ్బంది అనారోగ్య సమస్యలు కనుక తలెత్తితే కనుక వారి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు మళ్ళీ సంప్రదించకపోవచ్చు. కాబట్టి సీరియస్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ముఖ్యంగా కెమికల్ ప్రోడక్ట్స్ కానీ అట్లాగే ఎక్స్పైరీ డేట్ అయినటువంటి ప్రోడక్ట్స్ని, సేమ్ టైం క్వాలిటీ లేని ప్రోడక్ట్ని, నకిలీ ఫేక్ అంటే ఇప్పుడు పాలు ఉత్పత్తులు కానీ, పన్నీర్ కానీ ఇట్లాంటివి నకిలీ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు కెమికల్ సంబంధించి. అట్లాంటి వాటిని మాత్రం అధికారులు సీజ్ చేస్తున్నారు రవిచంద్ర. ఇది రైస్ ఐటమ్ కాబట్టి వెంటనే పడేయించడం జరిగింది. అది అంటే పులిసిపోయి తర్వాత ఇబ్బంది అవుతుంది కాబట్టి అందులో కెమికల్స్ ఏం లేకపోయినప్పటికీ ఫుడ్స్ అనేది రైస్ ఐటమ్ స్టోర్ చేశారు. కానీ అది కూడా ప్రమాదకరం అవుతుంది, ఎందుకంటే పులిసిన తర్వాత రైస్ కూడా అందరికీ డైజెషన్ కాకపోవచ్చు. అందులో ఆడేటువంటి టేస్టీ సాల్ట్ కానీ ఇతర రకాలైనటువంటి సాస్లు ఏదైతే చిల్లీ సాస్ కానీ టమోటో సాస్ ఇట్లాంటివి కూడా వాడుతుంటారు. కాబట్టి అదేదైనా రియాక్షన్ ఇస్తుంది కాబట్టి ఆ ఫుడ్ ఐటమ్లో అయితే వెంటనే అధికారులు పడేయించడం జరిగింది. అదే సమయంలో కెమికల్స్ వాడినా లేదా ఫుడ్ ప్రోడక్ట్ని డైల్యూట్ చేయడం లేదా కెమికల్స్ ఎక్కువ స్థాయిలో యూజ్ చేసినప్పుడు మాత్రం వాటిని సీజ్ చేసి ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కు కూడా పంపించడం జరుగుతుంది రవిచంద్ర. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా కేసులు నమోదు చేసేందుకు కొంతవరకు కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు వెళ్తున్నారు రవిచంద్ర. అంటే మనకు హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకుంటే దాదాపుగా 2 నుంచి 5% రెస్టారెంట్లకు మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఉన్నట్టుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. ఈ 2 నుంచి 5% మాత్రమే రెస్టారెంట్లను చూడకుండా ఓకే వాళ్ళకి పర్మిషన్ ఉంది కాబట్టి ఎప్పుడైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు వస్తారని ఒక భయం కనిపిస్తుంది. కానీ పర్మిషన్ లేని రెస్టారెంట్లు దాదాపుగా 95% రెస్టారెంట్లు హైదరాబాద్లో ప్రతి సందులు చివరిలో కూడా 2-3 రెస్టారెంట్లు ఉన్నాయి. వీటికి ఎందుకు పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారులు ముందుగా నోటీసులు ఇవ్వట్లేదు? దీనిపైన ఎందుకు కఠిన చర్యలు తీసుకోవట్లేదు వాళ్ళు? ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైతే జిహెచ్ఎంసీ గతంలో జిహెచ్ఎంసీ పరిధిలో అనుమతులు ఇచ్చేవారు రవిచంద్ర. ఇప్పుడు ప్రస్తుతం జిహెచ్ఎంసీతో పాటు ఇటు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అట్లాగే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 3 కార్పొరేషన్లు కూడా ఉన్నాయి. మొత్తంగా సుమారు 1,00,000 వరకు కూడా 1,00,000 పైన కూడా ఫుడ్ బిజినెస్ స్టాల్స్ ఉంటాయి. అట్లాగే అంటే అవి రెస్టారెంట్ కావచ్చు, క్లౌడ్ కిచెన్ కావచ్చు, బిజినెస్ చిన్న హోటల్స్ కావచ్చు, మొత్తం ఫుడ్ బిజినెస్ చేసేటివి 1,00,000 వరకు కూడా ఉంటాయనేది ఒక అంచనా ఉంది. అయితే 25,000 వరకు మాత్రమే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ సంబంధించి రిజిస్టర్ అయినట్టుగా కూడా మనకు స్టాటిస్టిక్స్ చెప్తుంది. ఇప్పటికీ ఈ 25,000 రిజిస్టర్డ్ సంస్థల ఫుడ్ బిజినెస్లో తనిఖీలు చేస్తున్న క్రమంలో కూడా కేవలం 10% లోపు మాత్రమే పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఎక్కడ సమస్య లేకుండా పరిశుభ్రతతో పాటు ఫుడ్ కూడా హైజెనిక్గా క్వాలిటీ ఫుడ్ ఐటమ్, క్వాలిటీ ఫుడ్ మెటీరియల్ ఏదైతే డైలీ ఎప్పటి వంట అప్పుడే చేసి ఎప్పుడు మెటీరియల్స్ అప్పుడే వాడి యూజ్ చేసేటువంటి హోటల్స్ సంఖ్య కేవలం 10% వరకు, అంటే ఒక 2 నుంచి 3,000 వరకు మాత్రమే ఒక క్వాలిటీ ఫుడ్ లభిస్తుంది అనేది ప్రస్తుతం ఉన్నటువంటి డాటా చెప్తుంది. కానీ 25,000 మంది రిజిస్టర్ అయినా కూడా వారి దగ్గర ఫుడ్ స్టాండర్డ్స్ సంబంధించి కానీ ఇటు హైజెనిక్ సంబంధించినటువంటి సమస్యలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. ప్రధానంగా చూస్తే ఇప్పుడు రెగ్యులర్గా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు తనిఖీల్లో బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 80 to 86% ఇప్పటి వరకు ఉన్నటువంటి హైయెస్ట్ రేటింగ్ కావగా 25% వరకు మొత్తం హోటల్కి ఒక మార్కింగ్ ఇస్తారు. 100 మార్క్స్కి హోటల్ మార్క్స్ అయితే వేస్తారు. వాటి సప్లై సిస్టమ్ కానీ, డైనింగ్ టేబుల్, కిచెను, డ్రైనేజు, ఫుడ్ ఐటమ్స్, ఫుడ్ ఇంగ్రీడియంట్స్, అట్లాగే లేబులింగ్ సిస్టమ్ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే రవిచంద్ర 25 లోయెస్ట్ ఆఫ్ ద మార్క్స్ వచ్చేది. 25 మార్క్స్ నుంచి కూడా హైయెస్ట్ 86, 82 వరకు కూడా. సో హైజెనిక్ అలా చూసుకుంటే కనుక ఫుడ్ ఇంగ్రీడియంట్కి సంబంధించి కానీ ఏదైనా బ్రాండెడ్ ఉన్నటువంటి పరిస్థితులలో కూడా ఆ బ్రాండెడ్ హోటల్స్ కూడా ఈ ఫుడ్ సేఫ్టీ మెజర్మెంట్స్ అయితే పాటించడంలో కొంత
వైఫల్యం కనిపిస్తుంది. అదే సమయంలో ఫుడ్ స్టాండర్డ్ బిజినెస్కి సంబంధించి ఫుడ్ బిజినెస్ చేస్తున్నట్టుగా ఎఫ్ఎస్ఎస్ఏ సర్టిఫికేట్ అనేది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సేమ్ టైం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఫుడ్ ఏదైతే క్వాలిటీని మాత్రం చెక్ చేస్తారు, ఏదైతే క్వాలిటీ బిజినెస్ ఫుడ్ క్వాలిటీకి సంబంధించి వాళ్ళు చెక్ చేస్తారు. ఫుడ్ వల్ల ఏదైనా పాయిజన్ అవ్వడం కానీ ఇతర రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి క్రమంలో ఈ ఫుడ్ బిజినెస్ని అయితే వాళ్ళు చెక్ చేసేందుకు అవకాశం ఉంది. అదే సమయంలో వారికి నోటీసులు ఇవ్వడం, జరిమానా విధించడం, ఒకవేళ అప్పటికి పద్ధతి మార్చుకోకుంటే ఫుడ్కు సంబంధించి కేవలం ఫుడ్ మెటీరియల్కి సంబంధించినటువంటి వాటికి మాత్రము ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు కేసులు నమోదు చేసేందుకు వరకు కూడా అవకాశం ఉంది. అదే సమయంలో బిల్డింగ్ అంటే ఏదైతే ఎక్కడైతే బిజినెస్ చేస్తున్నారో దానికి సంబంధించి బిజినెస్కి సంబంధించినటువంటి ఇతర రకాల పర్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి ఒక్కొక్క సిస్టమ్ అనేది ఫుడ్ సేఫ్టీకి సంబంధించి కేవలం ఫుడ్ మెటీరియల్ మాత్రమే వీళ్ళు చూస్తున్నారు, క్వాలిటీ కానీ హైజీనిక్ కానీ ఇవి మాత్రమే చూస్తున్నారు తప్ప అక్కడ పరిసరాలకు సంబంధించి లేదా హోటల్ బిజినెస్ పెట్టినటువంటి ప్రాంతం కానీ బిజినెస్ సర్టిఫికేట్లకు సంబంధించి ఆయా శాఖలకు సంబంధించినటువంటి కోఆర్డినేషన్ ఉండాల్సి ఉంటుంది. సో అది మిస్ అవుతుంది. అదే సమయంలో కేవలం ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అంశాల మీదనే ఫుడ్ విషయం మీదకి సంబంధించిన వాటిని మాత్రమే ప్రస్తుతం అయితే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు పరిశీలిస్తున్నారు. రవిచంద్ర, ఇప్పటికే ఇదే విషయంకి సంబంధించి హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ కూడా వారం రోజుల క్రితం ఫుడ్ సేఫ్టీ అధికారులతో రాష్ట్ర స్థాయిలో ఒక సమీక్షను ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కూడా పాల్గొనడం జరిగింది. ఏదైతే ఫుడ్ సేఫ్టీ ఇంత తీవ్రమైనటువంటి సమస్య ముఖ్యంగా మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఇట్లాంటి ఏరియా ఒకవైపు జనాలు పెరుగుతూ ఉన్నారు, ఎంప్లాయీలు పెరుగుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళంతా కూడా ఒక క్వాలిటీ ఫుడ్ అందించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ఇంత వ్యవస్థ సెటప్ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ సమస్య మళ్ళీ పునరావృతం అవుతూ ఉంది. ఎక్కడో ఒక హోటల్లో దాడి చేయడం, దాని మీద తనిఖీలు చేయడం, వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, జరిమానాలు వేయడం, ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే కనుక ఆ కేసులు నమోదు చేస్తున్నప్పటికీ సిటీలో ఏదో ఒక మూల మళ్ళీ ఫుడ్ పాయిజన్ అవ్వడం, క్వాలిటీ లేని ఫుడ్ తీసుకోవడం, దాని మీద కంప్లైంట్స్ అనేది రెగ్యులర్గా పెరుగుతున్నది. కాబట్టి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ మరింత దూకుడుగా ఫోర్సబుల్గా ఈ బిజినెస్ని కొంత కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది భావిస్తుంది. సేమ్ టైం క్వాలిటీ ఫుడ్ని ప్రజలు ఎవరైతే హోటల్కి వచ్చే కస్టమర్స్కి కూడా క్వాలిటీ ఫుడ్ను అందించాల్సినటువంటి బాధ్యత పర్యవేక్షణకు కూడా కొంత ముందుకెళ్ళాలి. ఈ శాఖలు ఏవైతే ఉన్నాయో బిజినెస్ స్టార్ట్ చేయడానికి లేబర్ లైసెన్స్ తీసుకోవడం కానీ, అట్లాగే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ తీసుకోవడం కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ తీసుకోవడం కానీ, అట్లాగే మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్ తీసుకోవడం, ఇవన్నీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఉండడంతో పాటు క్వాలిటీ ఫుడ్ అందించడం వంటి అంశాలకు సంబంధించి ఆయా శాఖలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కోఆర్డినేషన్గా పనిచేసి ఒక కొత్త వ్యవస్థను సెటప్ చేయాలనేది ప్రభుత్వ ఆలోచనకు కూడా కనిపిస్తుంది. సేమ్ టైం కొంత దూకుడుగా ఉండేటువంటి వ్యవస్థ, క్వాలిటీ ఫుడ్లో కాంప్రమైజ్ లేకుండా ఒక వ్యవస్థ ముందుకు సాగితే మాత్రం సానుకూల ఫలితాలు మనం ఆశించవచ్చు. రవిచంద్ర, అంటే ఓకే రమేష్, ఇప్పటివరకు అంటే మనం హోటల్స్ కానీ లక్షల్లో బిజినెస్ నడుపుతుంటుంది, వాటిపైన ఎప్పటికప్పుడు అధికారులు రైడ్ చేస్తున్నారు. కానీ ఇటు మెయిన్గా హైదరాబాద్కి వచ్చేది చూస్తే కనుక జిల్లాల నుంచి కానీ లేదంటే ఇతర రాష్ట్రాల నుంచి కానీ యువకులు లేదంటే ఆఫీస్ పనుల మీద వచ్చి హాస్టళ్లలో ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకుంటే హాస్టళ్ళు వేల కొద్ది హాస్టళ్ళు ఉన్నాయి. ఆ తర్వాత క్లౌడ్ కిచెన్ పేరుతోటి కొన్ని వేల కొత్త ఇండ్లలోనే ఫుడ్ తయారు చేస్తూ సప్లై చేస్తున్నటువంటి పరిశ్రమల వాయువు కూడా డెవలప్ అవుతున్నాయి. మరి వీటిపైన అధికారులు ఏమంటున్నారు? ఫుడ్ సేఫ్టీకి సంబంధించి హాస్టల్స్ కానీ కాలేజీలు, స్కూళ్ళు, రెసిడెన్షియల్స్ హాస్టల్స్ ఇవన్నీ కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు చెక్ చేస్తున్నారు. అదే సమయంలో ప్రధానంగా హోటల్స్, రెస్టారెంట్ మీద ఒక డ్రైవ్ లాగా నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక నిన్న మొన్న 29, 30 ఈ రోజు వరకు కూడా కొనసాగుతుంది. రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆధ్వర్యంలో కూడా కేవలం రాయెక్స్ మీద ఒక డ్రైవ్ అయితే నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. రవిచంద్ర, అట్లాగే ఒక్కొక్కసారి ఒక్కో డ్రైవ్ అయితే రెగ్యులర్గా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో జిహెచ్ఎంసీ కానీ, ఇటు సైబరాబాద్, ఇటు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ 3 కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు ఆయా సర్కిల్ వారీగా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ర్యాండమ్గా హోటల్స్కు చెక్ చేస్తున్నారు. దీంతోపాటు ఏదైతే కంప్లైంట్స్ వచ్చినప్పుడు కస్టమర్ల నుంచి ఏదైనా ఫుడ్ డెలివరీ తీసుకున్నప్పుడు కానీ, హోటల్స్కి వెళ్ళి తినే క్రమంలో ఇట్లాంటి బొద్దింకలు కానీ లేదా క్వాలిటీ లేని ఫుడ్ చూడడం, ఏదైనా చిన్న పురుగులు అందులో రావడం, అట్లాంటి అంశాలు చూసినప్పుడు హైజెనిక్ కానీ, క్లీన్నెస్ ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు కంప్లైంట్స్ వచ్చినప్పుడు కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అయితే వెళ్తున్నారు. అదే స్థాయిలో జనాభాకు సంబంధించి జనాభాకు రేషియో సంబంధించినటువంటి అంశంలో ఆ స్థాయిలో ఫుడ్ సేఫ్టీ
అధికారులు లేరు. అట్లాగే చట్టాలు కూడా కొంత ఫ్లెక్సిబుల్గా ఉండడం, వారి మీద కఠినమైనటువంటి శిక్షలు వేసేటువంటి అవకాశం కూడా కొంత తగ్గిపోయింది. జరిమానాల విషయంలో కానీ కోర్టు కేసుల విషయంలో కూడా కొంత ఉదారంగా వ్యవహరిస్తుండడం వల్ల కూడా ఈ కల్తీ ఫుడ్ కానీ అడ్డుకట్ట వేయలేనటువంటి పరిస్థితి ఉంది. అయితే గత అనుభవాల నేపథ్యంలో ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఒక యూనియన్గా ఏర్పడి కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. లక్షల రూపాయల జరిమానాలు వేస్తే కనుక తాము చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు లక్షల రూపాయల జరిమానా వేస్తే వాళ్ళు చెల్లించేందుకు అవకాశం లేదు. స్వయం ఉపాధి కింద కూడా ఫుడ్ బిజినెస్ కానీ చిన్న హోటళ్ళు చేసుకొని నడిపిస్తున్న వారు ఉన్నారు. డైరీ పార్లర్లు నడిపిస్తున్న వాళ్ళు, ఐస్ క్రీమ్ పార్లర్లు, ఇట్లాంటి అంశాలకు ఇట్లాంటి వాటి మీద కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు దాడి చేస్తారు. చిన్న బిజినెస్ ఏదో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళ మీద కూడా ఎక్కువ స్థాయిలో జరిమానాలు వేస్తే వాళ్ళ ఉపాధి దెబ్బతింటుందనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం వల్ల కూడా ప్రభుత్వాలు కొంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో వారిని సాకుగా చూపే పెద్ద హోటల్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే లార్జ్ చైన్ స్థాయిలో చైన్ బిజినెస్ చేసేటువంటి ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ మాత్రం ఇలా ఈ ఫుడ్ క్వాలిటీస్ని అయితే పాటించినటువంటి పరిస్థితి ఉంది. రవి, అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఎక్కువ మంది ఇక్కడ అధికారులు లేరు కాబట్టి చాలా స్లోగా నడుస్తున్నారు. దీనిపైన అధికారులు ఏమంటారు? అంటే తమకు ఇంకా ఇక్కడ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా రవి. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి స్టాండర్డ్స్ ప్రకారం 10 నుంచి 20 లక్షల మందికి ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉన్నట్టుగా మనకు డేటా చెప్తుంది. కానీ జనరల్ రిక్వైర్డ్ 2 నుంచి 3 లక్షల మందికి ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉంటే కొంత ఫలితాలు బాగుంటుంది అనేది ఈ ఫుడ్ బిజినెస్కి సంబంధించి కానీ ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి పర్యవేక్షణ చేస్తున్నటువంటి వ్యక్తులు చెప్తున్నటువంటి మాట. ఆ స్థాయిలో వ్యవస్థ లేదు. అట్లాగే ఫుడ్ సేఫ్టీ ఎఫ్ఎస్ఎల్కి పంపినటువంటి రిపోర్ట్స్ కూడా కొంత ఆలస్యంగా జరగడం, వ్యవస్థ ఒక కేసుని సక్సెస్ఫుల్గా కంప్లైంట్ చేసిన తర్వాత పని చేసే వరకు కూడా కోర్టులకు వెళ్ళి సక్సెస్ఫుల్గా పని చేస్తే కూడా దాని ఫలితాలు కొంత ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. క్వాలిటీ ఫుడ్ అంశానికి సంబంధించి అట్లాగే హైజీనిక్ సంబంధించి క్లీన్నెస్ సమస్యలను కూడా పరిష్కరించాలి. ఎప్పటికప్పుడు ర్యాండమ్గా చెక్ చేయడంతో పాటు కంప్లైంట్స్ మీద కూడా సివియర్ యాక్షన్ తీసుకుంటే కనుక క్వాలిటీ ఫుడ్ను అందించడం సాధ్యపడుతుంది. రవిచంద్ర. ఎస్, థ్యాంక్ యూ రమేష్.